ఏమైనా మనకి ఏఓబి వాళ్ళకి ఒక ముందు కూడా ఒక షెల్టర్గా వస్తూ ఉంది కదా సార్, ఏమైనా ఇటువైపు ఏమైనా ఆలోచన ఉందా సార్? ఇటు ఫిట్ అయ్యే సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. శాస్త్రి బాంబ్ 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. నేను పూర్తి వివరాలు వెల్లడించడానికి పూర్తిగా సుముఖంగా లేను, కానీ ఒకటి విషయం మాత్రం చెప్తాను. 3 సంవత్సరాల తర్వాత ఈ మధ్య ఒకసారి కొద్దిమంది ఇటు రావడం జరిగింది. మనం ఆపరేషన్స్ పెంచడం వల్ల అందులో సుమారు 30 మందిలో 13 మంది పార్టీ విధులు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నాం. ఆపరేషన్స్ పెంచాము, ఖచ్చితంగా కంట్రోల్లో తీసుకొస్తాం. అది పక్క రాష్ట్రాల్లో ఆపరేషన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ షెల్టర్గా వాడుకునేంత అసమర్థంగా మా పోలీసు ఉండదు అన్న విషయం ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. సో అవర్ పోలీస్ ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్, అవర్ టీమ్స్ ఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా దాన్ని బయట రాష్ట్రాల్లో చేయటం వల్ల ఇటు వచ్చేటువంటి ఇన్ఫ్లక్స్ని కంట్రోల్ చేస్తాం. సార్, జిల్లా పరంగా చూసుకుంటే అదే క్రైమ్ శాతం తగ్గింది అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే చోరీల్లో ఎక్కువగా ఇటీవల కాలంలో మహిళలపై దాడులు చేస్తున్నారు, వీలుంటే హత్యలు చేస్తున్నారు. ఇక్కడైతే మా జిల్లాలో ఇంచుమించు 4 హత్యలు అలాగే జరిగాయి సార్. ఇక్కడ వద్రపుత్తూరు, తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ టౌన్లో న్యూ కాలనీలో, మరి 2 చోట్ల కూడా మహిళల్ని తలల బద్దలు కొట్టి కూడా ఇచ్చాపురంలో దగ్గర కవిటి, ఈ 3 సంఘటనల్లో కూడా తలల బద్దలు కొట్టి మరీ చోరీలు చేస్తున్నారు. అయినా ఇంకా చోరీలు అనేవి ఆగట్లేదు సార్. అలాగే గంజాయి షాప్ కూడా మ్యాక్సిమం నిలువరించామని అంటున్నారు, కానీ ఇంకా అయితే అక్రమ రవాణా అనేది ఆగట్లేదు సార్. నేను మీరు అడిగారు కాబట్టి కాగితం చూసి మరి చెప్తాను. ఓవరాల్గా 2024లో 23లో 11,017 కేసులు నమోదైతే 2024లో 9,435 కేసులు, అంటే 17% తగ్గింది క్రైమ్ రేటు. అందులో మర్డర్స్ 36% తగ్గింది. వైట్ కాలర్ అఫెన్సెస్ 23% తగ్గింది. కిడ్నాప్ కేసెస్ 17%. క్రైమ్ అగేన్స్ట్ విమెన్, మహిళల పట్ల నేరాలు 10% తగ్గింది. ఎస్సీ ఎస్టీ కేసెస్ విషయంలో 3% తగ్గింది. ఇది ఓవరాల్ ఉన్న ఫిగరు. దీన్ని మార్చేది కాదు, ఇది నేను చెప్పే విధంగా చెప్పింది కాదు.